బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులతో కలిసి కరీంనగర్ ప్రచారం నిర్వహించారు. నగరంలోని ఎల్ఎండి ఆనకట్ట వద్ద మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు తాము 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా లభించిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే పార్టీ తరపున బండి సంజయ్ను ఎంపీగా గెలిస్తే కరీంనగర్లో 5 ఏళ్లలో నయా పైసా అభివృద్ధి జరగలేదన్నారు. ప్రశ్నించే గొంతుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పట్ల మాట్లాడేది కాదు, బండి సంజయ్ గారికి మంచి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఎంపీ అడిగేది కాకూడదు. పోరాటం చేసే ఎంపీలు ఉండాలి, పోరాటం చేసే ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడో ఒక నిధులకు డోకా ఉండదు. ఏ ప్రభుత్వం ఉండని, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొచ్చుకుంటాం. అక్కడ ఎవరు మోదీ ప్రధానమంత్రి ఉన్నా వినోద్ కుమార్ గారు ఉండి తీసుకొచ్చుకుంటారు. గతంలో తీసుకొచ్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి, 100,000 కోట్లు తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. రైల్వేలు కానీ ఇంకా మేము సేమ్ డబుల్ ఇంజిన్ అంటారు కదా, మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ పని ఎక్కడ జరిగింది? అందుకే పోరాటం చేస్తే నిధులు తీసుకురావాలి కాబట్టి ఆశీర్వదించాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం మేము. మాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉంటే అద్భుతంగా డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా కొనసాగుతుంది కాబట్టి అందుకే ఆశీర్వదించాలి. ఇదే కాదు, కరీంనగర్ ప్రజలకు మీడియా ద్వారా చెప్తున్నాము, డెవలప్మెంట్ కంటిన్యూ అయితే ఉండాలి. మానే రివర్ ఫండ్ ఆగకూడదు. స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇవ్వకుండా సెంట్రల్ తీసుకొచ్చుకుంటాం. మానే రివర్ ఫండ్ పనులు ఆగకూడదు, టెంపుల్ పని ఆగకూడదు, వెంకటేశ్వర టెంపుల్ పని ఆగకూడదు, క్రిస్టియన్ టెంపుల్ పని ఆగకూడదు, టౌన్లో ఉన్న రోడ్స్ అభివృద్ధి ఆగకూడదు. ఇప్పటికే మానే డ్యాంలో నీరు సగానికి సగం పడిపోయినాయి. మేము డైలీ వాటర్ ఇస్తున్నాం, డైలీ వాటర్ ఇచ్చినాం.